నమస్కారం. ఎంఆర్ఎస్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలి యంగయ్యగారిపాలెం రోడ్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని సమాచారం అందుకున్న కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తమ సిబ్బందితో వెళ్లి లారీని ఆపి అందులో ప్రాథమిక తనిఖీ చేయగా ప్రాథమిక తనిఖీలో అవి రేషన్ బియ్యంగా గుర్తించి కోటో పట్టణ పోలీసులకు సమాచారం అందించి అనంతరం ఆయన కార్యాలయానికి లారీని తరలించారు. అవి ప్రాథమిక దర్యాప్తులో రేషన్ బియ్యంగా గుర్తించామని వాటిని ల్యాబ్కు పంపించామని త్వరలోనే ల్యాబ్ నుంచి వచ్చిన వివరాలతోటి వెల్లడిస్తారని తహసీల్దార్ తెలిపారు. అందరికీ నమస్కారం. కావలి మండలం వెంగయ్యగారిపాలెం రోడ్లో హైవే వైపుగా ఒక రేషన్ బియ్యం లారీ వెళ్తుందని చెప్పి ఒక సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు నేను మా ఆర్ఐ గారు బీఆర్ఓతో వెళ్ళి చూస్తే లారీలో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. దాన్ని ఆపి పరిశీలిస్తే సుమారు ఒక 120 బస్తాల బియ్యం బస్తాలు కనిపించాయి. అవన్నీ కూడా ప్రాథమికంగా రేషన్ బియ్యంగా గుర్తించాము. వాటన్నిటి ల్యాబ్ కోసం పంపించున్నాము, దాన్ని సర్టిఫై చేసే దానికోసం అని చెప్పి ఆ వెహికల్ తీసుకొచ్చి మన ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో పెట్టున్నాము. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది.